హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో క్యారెట్ హల్వా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా కావాల్సిన పదార్థాలు: నేను 1/2 కేజీ క్యారెట్ తీసుకున్నానండి. క్యారెట్ నీట్గా కడిగి తుడిచి పెట్టుకోవాలండి. క్యారెట్ తుడిచిన తర్వాత పైన చెక్కు తీసేసి అటు చివర ఇటు చివర కట్ చేసి తురుముకోవాలండి. తురుముకుంటే ఇలా వస్తుంది. లేదు మనము మిక్సీకైనా పట్టుకోవచ్చండి. కచ్చాపచ్చగా మిక్సీలో వేస్తే తొందరగా అవుతుంది. నేను రెండు చూపిస్తాను. ఇది తురిమినేదండి. ఇక్కడ మిక్సీ పట్టాను. మనకు చక్కెర కొలత కావాలి అంటే ఈ తురుమును కొలుచుకోవాలండి. నాకు ఇక్కడ 1.5 కప్పు క్యారెట్ తురుము వచ్చిందండి. చక్కెర వచ్చేసి నేను 1/2 కప్పు తీసుకున్నాను. కొంచెం తీపి కావాలంటే ఇంకా 2 స్పూన్లు వేసుకున్నా సరిపోతుంది. ఇంకా టేస్ట్ కావాలంటే మిల్క్ మేడ్ ఉన్న 2 స్పూన్లు వేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి, 1.5 కప్పు అయ్యింది. కాజు, బాదం, కిస్మిస్ తీసుకోవాలి. పక్కన స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అందులో ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి దోరగా వేయించుకోవాలండి. కాజు, బాదం వేసి కొంచెం దోరగా వేగాక కిస్మిస్ వేయండి. అన్నీ కలిపి కొంచెం దోరగా ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకోండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. అదే నెయ్యిలో మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము వేసి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేయండి. క్యారెట్లో ఉన్న నీరంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేయాలి. చూశారు కదండి, క్యారెట్ కలర్ మారింది. ఇప్పుడు మనం తీసుకున్న కప్పుతోనే 1 కప్పు క్రీమ్ ఉన్న పాలు తీసుకోండి. పాలు వేసి కలిపి ఇంకా వాటర్ పోయొద్దు, సరిపోతాయండి. కుక్కర్ విజిల్ పెట్టి 3 విజిల్లు వచ్చేంత వరకు ఉంచండి. మూడు విజిల్లు వచ్చాక గ్యాస్ అంతా పోయాక కుక్కర్ మూత తీసి ఉడికిపోయిందండి. ఇందులో మనం 1.5 కప్పు తురుముకు 1/2 కప్పు చక్కెర తీసుకున్నాను. ఇంకొంచెం తీపి కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి, ఒక 4 స్పూన్లు. చక్కెర వేసి నీళ్లు పోయకుండా ఉడకనివ్వండి. ఇలా దగ్గరికి అవ్వాలి. ఇందులో ఒక 1/2 స్పూను యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. మనకు కావాలంటే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవచ్చండి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడకనివ్వండి. అంతేనండి, ఎంతో రుచికరమైన క్యారెట్ హల్వా రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.